అందరికీ నమస్కారం అండి. మన ఏటుకట్టు మన నర్సాపురం పట్టణంలో ఏదైతే గతంలో కోతకు గురైంది, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 28 కోట్లు ఇక్కడ శాంక్షన్ చేయటం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే పనులు చేపడుతున్నారో అంతా కూడా అవినీతిమయం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు ముదునూరు ప్రసాద్ రాజు గారికి ఇంటి దగ్గర ఒక పర్లాంగ దూరంలో జరుగుతున్నటువంటి వర్క్ ఇది. సాక్షాత్తు అధికార పార్టీకి సంబంధించినటువంటి ముదునూరు ప్రసాద్ రాజు గారి ఇంటికి ఒక పర్లాంగ దూరంలో జరుగుతున్నటువంటి వర్క్ ఇది. ఇది 28 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి ఇక్కడ పనులు చేపట్టడం జరిగింది. అది మేము వచ్చి ఇక్కడ పర్యవేక్షించినప్పుడు మేము క్లియర్గా చెప్పాం, ఎక్కడా కూడా అధికారుల పర్యవేక్షణ లేదు. ఇక్కడ ఓన్లీ కాంట్రాక్టర్లు వచ్చేసి ఇక్కడ పనులు డైరెక్ట్గా క్వారీలోంచి ఇక్కడ రాళ్ళు దింపడం, డైరెక్ట్గా గోదావరిలో వేసేయటం. ఎక్కడ కూడా నెట్ కట్టట్లా, ఎక్కడ కూడా ఏదైతే సైజు మినిమం సైజ్ ఏదైతే ఉందో చుట్టుకొలత ఒక అడుగు ఉండాల, 300 మీటర్లు అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. చుట్టుకొలత ఒక అడుగు ఉండాల, 300 మీటర్లు. అది మెయింటైన్ చేయాలి. ఆ యొక్క రాయ నాణ్యత గల రాయ వాడాలని చెప్పేసి ఉంది, కానీ అది ఎక్కడ కూడా వాడట్లేదు. నాసిరకం రాయి వాడుతూ ఉన్నారు అని చెప్పేసి మేము ఆ రోజు గుర్తించి చెప్పాం. మేము క్లియర్గా అక్కడ ఉన్నటువంటి రాళ్ళు ఏవైతే ఉన్నాయో అది క్లియర్గా కొట్టు కూడా చూపించాం, మొత్తం పొడైపోతుంది. దానికి సంబంధించి మేము ఆనాడు స్టేట్మెంట్లు కూడా ఇచ్చాం. ఆనాడు మేము పర్యవేక్షించి ఆ తర్వాత అధికారులు చేత ఇక్కడ ఉన్నటువంటి ముదునూరు ప్రసాద్ రాజు గారు యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళని ఒత్తిడి చేసి చాలా నాణ్యతగా జరుగుతుంది పని అని చెప్పేసి మీరు స్టేట్మెంట్ ఇవ్వండి, చాలా ఇది ప్రతిపక్షాలు దురుద్దేశంగా చేస్తూ ఉన్నారు, ఇది చాలా బ్రహ్మాండంగా నాణ్యతగా జరుగుతుందని చెప్పి స్టేట్మెంట్లు ఒత్తిడి చేయించడం జరిగింది ప్రసాద్ రాజు గారు ఆ యొక్క అధికారుల్ని. అధికారులు పాపం ఏదో ఒక ఇంటర్నేషనల్ లెవెల్ అధికారులాగా వచ్చేసి ఇక్కడికి వచ్చేసి అబ్బాయి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చారు. అప్పుడు మేము దాని కౌంటర్గా మేము ఒక ర్యాలీ కింద వెళ్ళి మేము సబ్ కలెక్టర్ గారి ఆఫీస్లో మేము కంప్లైంట్లు కూడా ఇచ్చాం. ఏదైతే స్పందన కార్యక్రమంలో డైరెక్ట్గా స్పందన కార్యక్రమంలో అఫీషియల్గా మేము కంప్లైంట్లు కూడా ఇచ్చాం. ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి విచారణ జరగాలి, మాకు దీని మీద అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి స్పందనలో కంప్లైంట్ ఒకటే కాకుండా అటు కింద స్థాయి అధికారి కాడి నుంచి, జిల్లా కలెక్టర్ కాడి నుంచి, అలాగే ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాడి నుంచి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వరకు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి, రాష్ట్ర గవర్నర్ గారికి కూడా నేను కంప్లైంట్లు పంపించడం జరిగింది లిఖితపూర్వకంగా. ఎక్కడా కూడా దాని మీద ఇప్పటి వరకు కూడా కంప్లైంట్లు స్పందించి ఎక్కడ కూడా ఎంక్వైరీ చేయించలా. దాదాపు 28 కోట్ల రూపాయల వర్క్కి కనీసం వాళ్ళు చేసినటువంటి వర్క్ 4-5 కోట్ల కంటే ఎక్కువ ఉండదు. మిగతా 25 కోట్లు కూడా డైరెక్ట్గా ఎమ్మెల్యే జేబులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక పర్లాంగ దూరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇంటికి జేబులోకి వెళ్ళిపోతుందని చెప్పి స్పష్టంగా చెప్పాం. ఎక్కడ కూడా స్పందన లేదు. అంటే దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరించడం జరిగింది. ఇవాళ ఏమైందండి, ఇవాళ ఏదైతే ఆ రోజు చెప్పామో మన నర్సాపురం పట్టణానికి నాణ్యతగా జరగట్లేదు. గతంలో బ్రిటిషర్స్ టైంలో కట్టినటువంటి గ్రోవెన్స్, దాదాపు 100 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గ్రోవెన్స్ ఇప్పటికీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇది కనీసం సంవత్సరం కూడా ఉంటుందో లేదో అని చెప్పేసి మేము ఆనాడే వ్యక్తపరిచాం. మేము మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.